వెరీ గుడ్ వెరీ గుడ్. జస్ట్ లుక్ ఎట్ ద డిఫరెన్స్. బిఎంసీ ఎయిర్ ఫిల్టర్ మేము పెట్టాక ఇంత డస్ట్ మొత్తం ఇది ఆపింది. సో నేను దీన్ని ఎంత తక్కువ ఇస్తే అంత తక్కువ ఓపెన్ అవుతుంది. ఓకే, సో వాట్సాప్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్. సో ఈరోజు వీడియో వచ్చేసి నా బైక్లో దేర్ ఇస్ సమ్ సార్ట్ ఆఫ్ ఇష్యూ. నేను అది బైక్ ఎక్కాక మీతో చెప్పగలుగుతాను. లైక్ ఐ డోంట్ నో వాట్ ఈస్ ఇట్. ఒకటి థ్రాటల్ బాడీ అనుకుంటున్నాము, లేదంటే ఫ్యూల్ ఇంజెక్టర్స్ అయి ఉండొచ్చు, లేదా స్పార్క్ ప్లగ్స్. ఈ త్రీలో దేర్ మైట్ బి సంథింగ్ ఇష్యూ. సో విల్ గో అండ్ సార్ట్ ఇట్ అవుట్. హోప్ఫుల్ ఇట్స్ నాట్ ఫ్యూల్ ఇంజెక్టర్స్. లేదంటే ఫ్యూల్ ఇంజెక్టర్స్ చేసి దాన్ని క్లీనింగ్కి పంపించి అదంతా పెద్ద సోది, కొద్ది రోజులు బైక్ ఉండకపోవచ్చు. సో లెట్స్ సీ హౌ ఇట్ గోస్. నాకైతే థ్రాటల్ బాడీ ఇష్యూ ఉంటే బాగుంది అనిపిస్తుంది. జస్ట్ థ్రాటల్ బాడీ క్లీనింగ్ ఇష్యూ, ఐ మీన్ బేసిక్గా. సో థ్రాటల్ బాడీ క్లీన్ అయిపోయి బైక్ సెట్ అయిపోతే క్రేజీ ఉంటుంది. లెట్స్ సీ హౌ ఇట్ గోస్. అసలు ఏంది సీన్ అనేసి విల్ టుడే గో అండ్ చెక్ ఇట్ అవుట్. సో వీఆర్ గోయింగ్ టు వ్రెంచ్ బే. సో గైస్, ఇప్పుడు మనము వ్రెంచ్ బేకి వెళ్తున్నాము, విష్ణు అన్న దగ్గరికి. సో బేసిక్ గా సీన్ ఏందో నేను మీకు టర్న్ తీసుకోగానే చెప్తాను. అదేంటో యాక్చువల్గా మేము ఫిగర్ అవుట్ చేస్తున్నాం. సో ఎప్పుడు వీకెండ్ బేక్కి వెళ్తాం కదా, ఇప్పుడు వ్రెంచ్ బేక్ ఎందుకు వెళ్తున్నాం అంటే, జనరల్ గా ఐ వాంట్ టు, యాజ్ ఐ సెడ్ మీకు లాస్ట్ వీడియోస్ లో, సో ఐ వాంట్ టు మేక్ మై కంటెంట్ ఇంకా ఎక్కువ ఇంట్రెస్టింగ్. సో నా బైక్ ఓపెన్ చేసి దానిపైన వర్క్ చేసేదంతా ఐ వాంట్ టు షో యూ గైస్ హౌ ఆర్ వి వర్కింగ్ ఆన్ ఇట్ అని చెప్పి. సో ఇప్పుడు నేను సెకండ్ గేర్ లో ఉంటా. అర్థమైందా? ఆర్పిఎం డ్రాప్ ఏదైతే ఉందో అది ఇదర్ ఫ్యూల్ ఇంజెక్టర్, లేదంటే స్పార్క్ ప్లగ్స్ మిస్ ఫైరింగ్, లేదా ఇట్లా దేర్ ఆర్ డిఫరెంట్ రీజన్స్ అనమాట. ఇదిగోండి, మళ్ళీ అప్పుడు పట్టుకుంటుంది. సో ఆ ఇష్యూ ఏంటి, దాని సీన్ ఏంటి అని తెలుసుకోవడానికే పోతున్నాము. సో దేర్ ఆర్ ఫ్యూ ఆప్షన్స్. ఒకటి, నా ఎయిర్ ఫిల్టర్ క్లీనింగ్ టైం వచ్చేసింది, దాంతోపాటు మేబీ డస్ట్ కొంచెం థ్రాటల్ బాడీలో ఉంటుంటుంది. సో క్లీనింగ్ ఏ థ్రాటల్ బాడీ అండ్ ఎయిర్ ఫిల్టర్ షుడ్ సాల్వ్ ఇట్ అనేది ఒకటి. మెయిన్ రీజన్ ఇట్లా బండ్లు ఇలా అయ్యేది వచ్చేసి ఫ్యూల్ ఇంజెక్టర్స్ క్లాగ్ అయినా, ఫ్యూల్ ఇంజెక్టర్ సరిగా పని చేయకపోయినా అలా అవుతుంది. సో దేర్ ఆర్ డిఫరెంట్ పాసిబిలిటీస్. దానిలో ఒక పాసిబిలిటీ వచ్చేసి ఫ్యూల్ ఇంజెక్టర్స్. సో ఫ్యూల్ ఇంజెక్టర్స్ సీన్ ఏంటంటే, ఇన్ కేస్ మన ఫ్యూల్ ఇంజెక్టర్ పాడైపోయింది మొత్తానికి అంటే, దెన్ వీ విల్ హ్యావ్ టు బై ఎ న్యూ వన్. లేదు పాడవ్వలేదు, జస్ట్ మొత్తం మురికి మన బేసిక్గా ఇథనాయిల్ బ్లెండ్ పెట్రోల్ వీటి వల్ల సపోజ్ దానిలో ఇరుక్కుపోయింది అంటే, వీల్ జస్ట్ నీడ్ టు ఫ్యూల్ ఇంజెక్టర్స్ ని క్లీన్ కూడా చేస్తారు. సో ఫ్యూల్ ఇంజెక్టర్స్ ని దాని క్లాగింగ్ ఏదైతే ఉంటుందో అది క్లీన్ చేసేస్తే దెన్ వీఆర్ అగైన్ గుడ్ టు గో, గుడ్ టు రైడ్ దిస్ బైక్. సో అదేందో సీన్ ఇంకా తెలీదు. ఇంకొకటి స్పార్క్ ప్లగ్. సో స్పార్క్ ప్లగ్స్ ఇన్ కేస్ దీనికి 4 స్పార్క్ ప్లగ్స్ ఉంటాయి, బికాజ్ ఇట్ ఈస్ ఏ 4 సిలిండర్ కదా. సో ఇన్ కేస్ దానిలో ఒకటి కూడా మిస్ ఫైర్ చేసినా, ఏం చేస్తున్నా కానీ సరిగ్గా పని చేయకపోతే కూడా ఇలా అవుతుంది. అంతేకాదు దానిలో ఒకటి అసలుకే పని చేయట్లేదు ఒక స్పార్క్ ప్లగ్ అంటే, దిస్ బైక్ విల్ సౌండ్ లైక్ ఎన్ ఇన్లైన్ 3 బైక్. ఒక సిలిండర్ ది సౌండ్ సరిగ్గా రాదు. సో యూ విల్ నో ద డిఫరెన్స్ ఇన్స్టెంట్ గా. నా బైక్ సౌండ్ కి నాకు అర్థమైపోతుంది, లేదు ఇక్కడ స్పార్క్ అయితే లేదు అని చెప్పేసి. సో ఇట్ సౌండ్స్ నార్మల్. నా బైక్ అయితే ఎప్పుడు లాగానే ఇట్ సౌండ్స్ దట్ ఇన్లైన్ 4, దట్ బేసీ థంబ్ విత్ యోషిమురా ఎగ్జాస్ట్, అదంతా పక్కన. సో నాట్ ద స్పార్క్ ప్లగ్స్ అని అనుకుంటున్నాం. ఇన్ కేస్ స్పార్క్ ప్లగ్స్ ఉన్నా కానీ అండి, మేబీ విల్ జస్ట్ హ్యావ్ టు రీప్లేస్ స్పార్క్ ప్లగ్స్. సో అది కొంచెం పీస్ఫుల్లే. దీనిలో అన్నిటికన్నా మోస్ట్ ఎక్స్పెన్సివ్ అయ్యేదైతే ఫ్యూల్ ఇంజెక్టర్, దాని తర్వాత అయ్యేది స్పార్క్ ప్లగ్, దాని తర్వాత అయ్యేది మన ఎయిర్ ఫిల్టర్ అండ్ థ్రాటల్ బాడీ క్లీనింగ్. అవి కొంచెం పిక్చర్ లైట్, అవి కామన్, అది సర్వీస్ టైప్స్ అనుకోండి. సో ఈ మూడిట్లో ఏంటి అనేది, థ్రాటల్ బాడీలో సరిగ్గా వ్యాక్యూమ్ అవ్వకపోతే కూడా దేర్ ఇస్ ఛాన్సెస్ ఆఫ్ బైక్ చోకింగ్ లైక్ దిస్. ఫ్యూల్ లేకపోతే ఎలా చోక్ అవుతుందో అలా చోక్ అవుతుంది అనమాట. ఐ హేట్ ఇట్. నా బండి ఇట్లా ఎందుకు అవుతుందో తెలీదు, మేబీ బికాస్ ఆఫ్ దట్ ఇథనాయిల్ బ్లెండ్ అని. కానీ నేను XP95 కొట్టిస్తున్నాను. XP95 లో కూడా దే ఆర్ సేయింగ్ కి 20% ఇథనాయిల్ ఉంటుంది అనేసి అంటున్నారు. కొందరేమో లేదు జస్ట్ 5% అంటారు, కొందరు 10% అంటున్నారు. అది ఎగ్జాక్ట్ ఫిగర్స్ మనకు తెలియదు. అప్పట్లో ఏమో ఇండియన్ ఆయిల్ లో XP95 లో కూడా 20% బ్లెండ్ ఉంది అది ఇది అనేసి చెప్పారు. బట్ అది ఎంతవరకు ట్రూ కూడా తెలియదు. యాజ్ యూ గైస్ నో, ఈ మధ్య ఏది కూడా సరిగా అర్థం కావట్లేదు న్యూస్ లో, ఏది రియల్ ఏది కాదు అని చెప్పేసి. అదొకటి ఉంది థాట్. కానీ ఇథనాయిల్ వల్ల అంటే మాత్రం నాకు చాలా పెద్ద హెడ్ఏక్ అయిపోతుంది. నా బండి నేను ఊరికే తీయాలంటే నాతో ఇంకా అవ్వదు ఆ ఫ్యూల్ తోటి. బికాస్ బ్రో ఇలాంటి టైంలో 100 XP కొట్టించుకోవచ్చు కదా, ఎందుకు కష్టం అంటే అది ప్యూర్ పెట్రోల్ కదా. కొట్టించుకోవడం ప్రాబ్లం కూడా కాదు, పోతే పోయినాయి 150 అని కొట్టించుకుంటాం. ఎందుకంటే ఒక 30-40 రూపీస్ ఎక్స్ట్రా 500 వేసుకుందాము. ఆ ఎక్స్ట్రా 500 రూపీస్కి నేను నా బండి పోగొట్టుకోను కదా ఎన్ని లక్షలు పెట్టి. కానీ ప్రాబ్లం వచ్చేసి ఎక్కడ అంటే, ఇప్పుడు నేను సండే రైడ్స్ ఏమైనా చేసినా, ఏదైనా రైడ్స్కి వెళ్ళినా, లేదంటే కొంచెం దూరం వెళ్ళినా కూడా ప్రతి దగ్గర నాకు 100 XP దొరకదు. ఓన్లీ హైటెక్ సిటీ, జూబ్లీ హిల్స్ ఇలాంటి బిగ్ ప్లేసెస్ లో ఉంటుంది. ఐ డోంట్ థింక్ ఇంకెక్కడైనా దొరకడం ఇస్ బిగ్ హెడేక్. మేము అప్పుడప్పుడు S4కి వెళ్తాము, ఫుడ్ పిరమిడ్, ఇలా దగ్గర రకరకాల ఫుడ్ ప్లేసెస్ ఉన్నాయి. సో సండే రైడ్స్ అక్కడికి వెళ్ళినప్పుడు ఐ కాంట్ యూజ్ XP100 కదా, నాకు దొరకదు. సో అదొక చాలా పెద్ద హెడేక్ అయిపోతుంది. ఇప్పుడు ఇష్యూ చూద్దాం. ఈ ఫ్యూల్ ఇంజెక్టర్ అంటే మేబీ
మేబీ ఐ స్టిల్ హ్యావ్ టు బీ సేఫ్. అప్పుడు ఏం చేయాల్సి వస్తుంది అంటే ఐ హ్యావ్ టు యూజ్ దిస్ మోర్ ఇన్ సిటీస్ అండ్ స్మాలర్ అండ్ రేట్స్ లైక్ 100 kilometers. దాని తర్వాత నేను ఫ్యూయల్ క్యాన్స్ ఉంటుంది కదా, ఆ క్యాన్స్ కొనుక్కొని దాంట్లో కార్లో వెళ్ళి హైటెక్ సిటీలో అలా ఆ జెరీ క్యాన్స్ లో ఫుల్ ఫ్యూయల్ నింపుకొని వచ్చి బైక్ లో కొట్టాల్సి వస్తుంది. సో బేసిక్ గా నా బైక్ ఎప్పుడైతే రీఫ్యూల్ చేయాలో నేను అంటిల్ అన్లెస్ మా ఏరియాలో 100 XP వచ్చేదాకా ఐ హ్యావ్ టు గో టు హైటెక్స్ నైట్ పూట అలా గెట్ ఫ్యూయల్ అండ్ దెన్ యూజ్ దట్ ఫ్యూయల్ విచ్ ఈస్ హ్యూజ్ హెడేక్ అసలు. సో వీ డోంట్ నో వాట్స్ ద సీన్. బ్లడీ ఇథనాయిల్ పెట్రోల్ లొల్లేందో కానీ అట్లీస్ట్ సరేరా మీరు ఇథనాయిల్తో అమ్ముకోండి, కానీ అట్లీస్ట్ ప్యూర్ పెట్రోల్ ఎవరికైతే అవసరం ఉందో వాళ్ళ కోసమైనా దాన్ని అవైలబుల్ చేయొచ్చు కదా. లేదు, అది అవ్వదు, అలా చేయరు. ఇప్పుడు నేను అలా అని చెప్పి నేను ఇలాంటి బండిని అమ్ముకొనేసేదో ఇప్పట్లో వచ్చే కొత్త టెక్నాలజీస్ ఇట్లా ఫుల్ ఎక్విప్డ్ బైక్ కొనుక్కోవాలని లేదు. ఐ వాంట్ టు ఎంజాయ్ ద రా పవర్, ఐ వాంట్ టు కీప్ దిస్ రా బైక్ విత్ మీ. బట్ నాకు ఇంకా చెప్పడానికి కూడా అర్థం కావట్లేదు ఏంది సీన్ ఇది అని చెప్పేసి. రే సిగ్నల్ రెడ్ రా నాయన. సో వీల్ సీ. ఒకసారి అయితే విష్ణు అన్న దగ్గరికి వెళ్ళినాక దాని సీన్ ఏంటి, ఏం జరుగుతుంది, వాట్ కెన్ వీ డూ, యాక్చువల్ ప్రాబ్లమ్ ఏందో విల్ నో అండ్ దెన్ వీ విల్ డిసైడ్. లేదు మేబీ ఫ్యూల్ ఇంజెక్టర్ పోయింది అంటే ఇంకా అంతే, ఎవ్రీడే నైట్ అలా వెళ్ళి హైటెక్ సిటీకి వెళ్ళేసి మనం ఫ్యూల్ తెచ్చుకోవాలి. దాంతోపాటు మేబీ వీ విల్ హ్యావ్ టు బై ఎ స్మాలర్ సీసీ బైక్ లైక్ 200cc ఆర్ 300cc బైక్ ఏమైనా కొనుక్కొని మిగతా బ్లాగింగ్ టైం అంతా దానికి ఇచ్చేసి దానిలో చేసి ఇది అప్పుడప్పుడు తీయాల్సి వస్తుంది. వీ నెవర్ నో. దాని బదులు ఈ బండమ్మి వేరే తీసుకోవచ్చు కదా అని కూడా మీరు అనుకోవచ్చు. లైక్ ఎనీథింగ్ రిలేటెడ్ టు ఇప్పుడుది ఇది కొంచెం రేర్ గా తీసే వాళ్ళకి ఇట్స్ బెటర్. ఇప్పుడున్న సిచ్యువేషన్స్ లో దిస్ బైక్ బిలాంగ్స్ టు కలెక్టర్స్ బైక్ అని చెప్పొచ్చు. ఎంత రేర్ గా తీసి ఎంత బాగా చూసుకుంటే అంత బెటర్. దీని సూపర్ బైక్స్ ఏంటంటే యూ హ్యావ్ మోర్ రన్నింగ్ కాస్ట్ కూడా కదా. సో అవన్నీ కూడా మీరు క్యాలిక్యులేట్ చేయాలి. నేను ఇది అమ్మేసి వేరే ఏదైనా ఇప్పుడు ఇథనాయిల్ సపోర్ట్ చేసే బైక్ కొనుక్కోవచ్చు, ఈజీగా కొనొచ్చు దీన్ని అమ్మేసి. కానీ ఐ డోంట్ వాంట్ టు బై దోస్ బైక్స్. నాకు ఇప్పుడే అంత జల్దీ అలాంటి బైక్స్ కి షిఫ్ట్ అవ్వాలని లేదు. సో ఐ డోంట్ నో, మేబీ కామెంట్ డౌన్ చేయండి వాట్ ఈస్ ద సొల్యూషన్, ఏం చేయొచ్చు అని చెప్పి. నాకు అనిపించేది ఏంటంటే బెటర్ టు బై ఏ సెకండరీ బైక్ ఇన్ కేస్ ఇప్పుడు ఫ్యూల్ ఇంజెక్టర్స్ అట్లా ఇష్యూ వచ్చింది అంటే మాత్రం బెటర్ టు బై ఏ సెకండరీ బైక్ అండ్ దట్ మేక్స్ మోర్ సెన్స్ కూడా. యాజ్ ఎ మోటో బ్లాగర్ నేను చాలా ఎక్కువ తిరుగుతాను, చాలా వీడియోస్కి వెళ్తా, చాలా ట్రావెల్ చేస్తాను కాబట్టి బైక్ పైన మీరు సూపర్ బైక్ ఎంత తిప్పితే మీకు రన్నింగ్ కాస్ట్ అంత పడుతుంది. బ్రేక్ ప్యాడ్స్ అవనివ్వండి, అది ఒక 18,000 ఒక 6-7,000 కిలోమీటర్ తర్వాత, టైర్స్ ఒక 45,000 ఆఫ్టర్ 10,000 kilometers అలాగా. దాని తర్వాత దీని రెగ్యులర్ సర్వీస్ 8,000 రూపీస్ ఆఫ్టర్ ఇది. సో అదే ఆ మనీ చూసుకుంటే మాత్రం ఆ మనీ ప్రకారంగా మీరు ఒక బిలో 300cc బైక్ కొనుక్కొని లిటరలీ దానికి ఈఎంఐ కట్టుకొని దాన్ని మెయింటైన్ కూడా చేసేయచ్చు. దీని సర్వీస్ ఇంకా రన్నింగ్ కాస్ట్ తోటే విత్ పెట్రోల్ మైలేజ్ అన్ని కలుపుకుంటే. సో అప్పుడప్పుడు దీన్ని తీసి కొంచెం డైలీ కానీ ఏమైనా మనం రైడ్ చేసినప్పుడు అదంతా ఆ బైక్స్ వాడుకునేటట్టయినా చూడాలి. ఐఎమ్ హోపింగ్ ఇట్స్ నాట్ ఫ్యూల్ ఇంజెక్టర్స్. లిటరలీ ఐఎమ్ ప్రేయింగ్ ఇట్స్ నాట్ అని చెప్పి, బికాజ్ నాకు ఆ గోల్ వద్దు. ఐ వాంట్ మై బైక్ టు బి క్లీన్. అంటే ఆ ఇష్యూ ఉన్నా కూడా వి విల్ సార్ట్ ఇట్ అవుట్ ఫార్ షూర్. అది పెద్ద ప్రాబ్లం కాదు. కానీ ఎవరికి పెట్టబుద్ధి అవుతుంది ఎక్స్ట్రా పైసలు ఊరికే. దట్ మన తప్పు లేదు, జస్ట్ బికాస్ ఆ ఇథనాయిల్ మిక్స్ వల్ల మనకి లైక్ వీ హ్యావ్ టు పే ద ప్రైస్ అనేదే ప్రాబ్లము. బట్ యా లెట్స్ సీ. సో సౌరభ్ అన్న కూడా వస్తున్నాడు అక్కడికే. సో విల్ గో టుగెదర్ అండ్ టుడే ఇట్ విల్ బి ఎ వెరీ ఎక్సైటింగ్ బ్లాగ్. మొత్తం బైక్ మేమే సొంతంగా ఓపెన్ చేసి విష్ణు అనంతా కూర్చొని విల్ డిస్కస్, విల్ సార్ట్ అవుట్ ద ఇష్యూ. మీకు కూడా అదంతా చిన్న డాక్యుమెంటరీ లాగా చేసి చూపిస్తాను. అండ్ ఐ హోప్ యూ గైస్ విల్ లైక్ దిస్ సిరీస్ కూడా. ఎప్పుడైనా మనం సర్వీస్ ఇట్లా ఏమున్నావు కానీ విల్ గో డూ ఇట్ బై అవర్ సెల్ఫ్ సో దట్ యూ గైస్ విల్ ఆల్సో నో కి ఓకే ఇలా ఉంటుంది. అండ్ ఐఎమ్ వెరీ ఎక్సైటెడ్. నాకు ఇట్లా బైక్ నా సొంతంగా ఓపెన్ చేసుకొని దాన్ని చేసి ఆ ఫీలే వేరు. మీరు మీ థింగ్స్ని మీరే ఫిక్స్ చేసుకుంటే మీకు వచ్చే ఆ ఫీల్, ఆ హ్యాపీనెస్ ఇంకా నేను దాన్ని మీకు దేంతో కూడా దాన్ని మీరు దేంతో మ్యాచ్ చేయలేరు బేసిక్గా. సో యా, రిపేరింగ్ యువర్ ఓన్ బైక్ విత్ యువర్ ఓన్ హ్యాండ్స్ ఇట్స్ అ స్పెషల్ కనెక్షన్ బిట్వీన్ యూ అండ్ యువర్ బైక్. లెట్స్ సీ హౌ ఇట్ గోస్ బాయ్స్. సో బాయ్స్ ఇప్పుడే జస్ట్ పక్కన ఆపుకొని చూసుకుంటుండే ఫుటేజ్ ఎలా వచ్చింది అని చెప్పి. కొద్దిగా యాంగిల్ మిస్ప్లేస్ అయిపోయింది, కొద్దిగా యాంగిల్ పైకి ఉండే. సో బైక్ కొంచెం తక్కువ కనిపించింది. కానీ నేను దీన్ని ఒక్కసారికి ఐఎమ్ గోయింగ్ టు పోస్ట్ ఇట్ అలానే, బికాజ్ ఐ డోంట్ వాంట్ టు మిక్స్. నేను ఇప్పుడు చెప్పిన ఫ్లో ఏదైతే చెప్పుకుంటూ వచ్చానో ఆ 10 minutes ఆ ఫ్లో నాకు మళ్ళీ రాదు. సో హోప్ యూ గైస్ అండర్స్టాండ్. ఈ ఒక్కసారికి అది అడ్జస్ట్ అయిపోయింది. నెక్స్ట్ టైం నుంచి ఐ జస్ట్ ఇంకా ఈ కెమెరాకి ఐమ్ స్టిల్ అడ్జస్టింగ్. నా యాంగిల్ కానివ్వండి, లైటింగ్ కానివ్వండి, దీని ఐఎస్ఓ సెట్టింగ్స్ అవన్నీ ఐఎమ్ జస్ట్ టెస్టింగ్ అవుట్ త్రూ వ్లాగ్స్ కూడా. సో దట్ నాకు కూడా తెలుస్తుంది మీరు కామెంట్స్ పెట్టినప్పుడు ఏ సెట్టింగ్ అయితే కొంచెం బెస్ట్ సూట్ అవుతుంది దీనికి అని చెప్పేసి. నాకు తెలిసి ఇప్పుడు పెట్టిన యాంగిల్ ఈజ్ పర్ఫెక్ట్ అని నేను అనుకుంటున్నా. ఈవెన్ ఐ హ్యావ్ టు చెక్.
మానిటర్ చేసుకుందాం అంటే నా ఫోన్ది కేస్కి దీని స్టాండ్ దొరకట్లేదు, అది ఎక్కడ పెట్టానో అది ఉంటే కానీ నేను దీనికి అతికించుకోలేను ఫోన్ని. సో గైస్ వచ్చేసినాం ఇప్పుడు ఫ్రెంచ్ బైక్కి. సో బైక్ని అయితే మొత్తం తీస్తున్నాం. ఇది కొంచెం తలనొప్పి, ఆ ప్యానెల్ సైడ్ ప్యానెల్స్ ఓపెన్ చేయడం, ఎలా ఓపెన్ చేయాలని చూసుకోవాలి, లేదంటే ప్లాస్టిక్ ప్యానెల్స్ కాబట్టి ఇరికే స్కోప్ చాలా ఎక్కువ ఉంటుంది. అండ్ సమ్హౌ ఇంతసేపు బైక్ మీకు వీడియోలో కూడా చూపించినా కదా సరిగ్గా రాలేదని, దాని తర్వాత ఎగ్జిక్యూషన్ మళ్ళీ సౌరభ్ అన్న దగ్గర చేసిన టు షో హిమ్ కి సంథింగ్ ఇలా ఉందని. నా బైక్ అగైన్ ఇట్లా క్లీన్ గా పర్ఫామ్ చేసింది. ఇట్లా థ్రాటిల్ ఇస్తే వెళ్ళిపోతున్నాం, మళ్ళీ ఇక్కడ కూడా చోకేది ఏం లేదు. ఎట్లుందంటే అది అలా చిన్న పిల్లల్ని డాక్టర్ దగ్గర తీసుకెళ్ళి ఇంజెక్షన్ చూపిస్తే సెట్ అయిపోతారు చూడు, మెకానిక్ దగ్గరికి వెళ్తున్నాం అనగానే సెట్ అయిపోయింది ఆటోమేటిక్ గా, వంద వేలని సెట్ అయిపోయింది. సో కానీ అయినా స్టిల్ వీఆర్ ఓపెనింగ్ అండ్ చెకింగ్ కి ఏంది సీన్, దాన్ని ఏం వర్కౌట్ చేయొచ్చు అని చెప్పేసి. బైక్ ఇస్ టర్నింగ్ ఆన్ పర్ఫెక్ట్ గానే, అన్ని బాగానే ఉంది, కానీ ఏదో బాగాలేదు, అదేందో అర్థం కాదు. విల్ ఓపెన్ ఇట్ అండ్ సీ. అండ్ వీ హావ్ ఫ్యూ స్టఫ్ అనమాట. సో ఇక్కడ ఈ చిన్నవి విరగడం అండ్ ఆల్, అది నేను కొన్నప్పటి నుంచి అలా ఉంది. సో వి థాట్ ఆఫ్ దాన్ని కూడా ప్లాస్టిక్ వెల్డింగ్ ఉంటుంది, అది చేసేద్దామని. ఫేరింగ్ ఉండడం అంత బొక్క దానికి, ఎందుకంటే అది జనాలు ఎక్కేటప్పుడు దాన్ని కాలు తగిలి విరగడం అలా చాలా కామన్ అది ఎనీ సూపర్ బైక్స్, ఎస్పెషల్లీ ఇది ఇంత పాత బండి. దీన్ని ప్లాస్టిక్ వెల్డింగ్ అవన్నీ చేసేసి దెన్ అగైన్ దీనికి మొత్తం స్క్రూ సెట్ వస్తుంది బైక్ది, అది రాగానే మొత్తం స్క్రూ సెట్ అవన్నీ కూడా చేంజ్ చేద్దాం. అండ్ మెయిన్గా నేను చెప్పిన ఇంజన్ కేసింగ్, ఇప్పుడు సపోజ్ దిస్ ఇస్ మై ఇంజన్, ది ఇంజన్ కవర్ వస్తుంది దానికి, అది ఇలా ఉంటుంది అనమాట. సేమ్ థింగ్, సేమ్ జీబీ రేసింగ్దే. ఇలా దీనికి ఏదైతే ఇంజన్ కేసింగ్కి కవర్ వచ్చిందో సేమ్ వే కవర్ కూడా వస్తుంది. అది వచ్చాక దెన్ వీల్ ఆల్సో చేంజ్ దట్. ఒకసారి దీన్ని ఓపెన్ చేసి దెన్ వీల్ సీన్ ఏంటి అని చెప్పి. సో గైస్ సింపుల్ 2 స్టెప్స్తో, సో బేసిక్గా దాని ఫ్యూయల్ లైన్, సో ఫ్యూయల్ పంప్ది అండ్ ఫ్యూయల్ ఈ రెండు పీకేసాక ట్యాంక్ అయితే వచ్చేసింది. సో దిస్ ఈస్ డన్. ఇంకా సీదా మనం ఇక్కడ నుంచే ఎయిర్ ఫిల్టర్ ఎయిర్ బాక్స్ ఉంది, సో ఇక్కడ నుంచే విల్ రిమూవ్ ఇట్ అండ్ దెన్ చెక్ ది ఎయిర్ ఫిల్టర్ కండిషన్ ఏంది. నేను ఎనీవేస్ తీసుకొని వచ్చాను నా ఎయిర్ ఫిల్టర్తో పట్టుకున్నది BMCది ఎయిర్ ఫిల్టర్ కిట్. దీనిలోనే యూ హ్యావ్ ద క్లీనర్ అండ్ ద లూప్ కూడా, సో ఇట్స్ గుడ్ టు గో. ఇది మన థ్రాటిల్ బాడీ లోపల ఉన్నవి అండ్ ఇది మన ఎయిర్ ఫిల్టర్. సో యాక్చువల్గా ఓపెన్ చేసినాక క్లీన్ తెలుస్తుంది ఎంత క్లీన్ ఉంది ఎయిర్ ఫిల్టర్ అని. పర్ఫార్మెన్స్ ఎయిర్ ఫిల్టర్ కాబట్టి డస్ట్ కూడా యాక్చువల్గా చాలా ఎక్కువే. వెరీ గుడ్, వెరీ గుడ్. ఇట్లానే ఉంటుంది, మనం మూవీ టవర్స్కి వెళ్ళిన ప్రతిసారి ఇట్లానే తయారవుతుంది. సో జనరల్గా ఈ పర్ఫార్మెన్స్ ఎయిర్ ఫిల్టర్స్ ఉన్న ఇష్యూ ఇదే. ఇన్ కేస్ మీరు ఏదైనా ఇప్పుడు డస్ట్ ఎన్వైర్న్మెంట్లో కొంచెం ఎక్కువ తిప్పేస్తే దిస్ ఇస్ ద సీన్. గాడ్, మరి ఘోరం ఇది. ఇంకా లిటరలీ ఒక 3,000 కిలోమీటర్స్, లిటరలీ ఒక 3,000 కిలోమీటర్స్లో ఇది దీని సీన్. బట్ లక్కీలీ ఆర్ థ్రాటిల్ బాడీ అండ్ ఆల్ ఇస్ యాక్చువల్లీ క్లీన్. సో ఇది చేసి దెన్ విల్ సీ. ఎక్కువ డస్ట్ వెళ్ళలేదు దానిలో నుంచి ఇటు. అవును, BMC డిడ్ ద జాబ్. బేసిక్గా మనం ఆయిల్ వేస్తాం కదా, ఆ ఆయిల్ అంతా ఈ డస్ట్ బ్లాక్ చేయడానికి. అవును, ఆ ఆయిల్ కనుక మనం పెట్టలేదంటే అప్పుడు వచ్చేస్తుంది త్రూ వచ్చేసి ఇక్కడ. కానీ యాక్చువల్ క్రేజీ ఆపింది టు బి ఆనెస్ట్. ఆపుతుంది. సో ఎవరైతే పర్ఫార్మెన్స్ ఎయిర్ ఫిల్టర్ వేసుకోవాలనుకుంటున్నారు, చాలా మంది యాక్చువల్లీ BMC వేస్ట్ అని పెట్టారు. నాకు తెలియదు చాలా మంది మరి ఏమైనా ఫేక్వి కూడా వేయించుకున్నారా, దీనిలో ఫేక్వి కూడా దొరుకుతాయి. సో యాక్చువల్లీ జస్ట్ లుక్ ఎట్ ద డిఫరెన్స్. BMC ఎయిర్ ఫిల్టర్ మేము పెట్టాక ఇంత డస్ట్ మొత్తం ఇది ఆపింది. సో దీనికి ఒక లూబ్ ఉంటుంది బేసిక్. ఈ లైన్స్ చూస్తున్నారు కదా, ఆ లైన్లో మనం ఇప్పుడు క్లీన్ చేసాక లూబ్ వేస్తే దిస్ థింగ్ విల్ షైన్ లైక్ దిస్ థింగ్ డిడ్ ద జాబ్. ఇంత డస్ట్ మొత్తం లిటరల్ ఇక్కడ ఆపింది ఇది. బికాస్ దిస్ బైక్స్ హ్యావ్ ర్యామ్ ఎయిర్ ఇంటెక్, ఇది ఇంకా ఎక్కువ అవుతుంది ఇలా చిన్న డస్ట్ ఎన్వైర్న్మెంట్లో. సో జనరల్గా మనం ఇంట్లోనే ఇలా ట్యాంక్ ఓపెన్ చేసి మనం సొంతంగా ఇలా క్లీన్ చేసుకోవడం నేర్చుకోవాలి, విచ్ విల్ హెల్ప్ అస్ అ లాట్. ఇలా ఊరికే క్లీన్ చేసుకుంటూ ఉండొచ్చు. సో మనం ఎప్పుడైతే థ్రాటిల్ ఇస్తామో దట్స్ వెన్ ద వాల్వ్స్ ఓపెన్. అండ్ ఎంత థ్రాటిల్ ఓపెన్ చేస్తే అంత ఎయిర్ ఇంటేక్ అవుతుంది. సో ఎంత ఎయిర్ లోపలికి వెళ్ళి, ఎంత ఫ్యూలింగ్ లోపలికి వెళ్ళి ఎంత బర్న్ అవుతే యుల్ జనరేట్ అంత పవర్. ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే ఇది నాన్ రైడ్ బై వర్ లీటర్ క్లాస్. ఓకే, సో ఇక్కడ నువ్వు తిప్పగానే ఇది ఓపెన్ అవుతుంది. అవును. సో ఇట్స్ కంప్లీట్లీ ఇన్ యువర్ హ్యాండ్. 10 లో కానీ ఇప్పుడు వచ్చే లీటర్ క్లాస్ బైక్స్ లో అక్కడ తిప్పితే ఇక్కడ ఓపెన్ అవ్వదు. అదే అనదర్ మోటర్ విచ్ ఓపెన్స్ ద ఫ్లాప్స్. దానికి కూడా యాక్చువల్లీ 2 ఉన్నాయి ఫ్లాప్స్. సో యాజ్ యూ గైస్ కెన్ సీ ఇది డైరెక్ట్ కనెక్టెడ్ ఉంది. సో నేను దీన్ని ఎంత తక్కువ ఇస్తే అంత తక్కువ ఓపెన్ అవుతుంది. సో బేసిక్గా యూ హ్యావ్ ప్రాపర్ రెస్పాన్స్. సీదా కంట్రోల్ దాని నుంచి దీనికి వెళ్తుంది. దట్స్ వాట్ యూ గెట్ వెన్ యూ ఇట్స్ ఏ రైడ్ బై కేబుల్. సో సీదా కేబుల్ వెళ్తుంది. కొన్నిటికి ఇప్పుడు న్యూ జెన్కి ఏంటంటే రైడ్ బై వైర్ వచ్చింది కొన్ని న్యూ జెన్కి, విచ్ కనెక్ట్స్ టు ఏ మోటార్. సో థ్రాటిల్ ఇస్తాం కదా, థ్రాటిల్ సెన్సర్ తీసుకెళ్లి మోటార్కి ఇస్తుంది. దట్స్ వెన్ ద ఫ్లాప్స్ ఓపెన్. సో అందుకే కొంచెం అది కొంచెం డిఫరెంట్గా ఉంటుంది. ఇది ఎందుకు డైరెక్ట్గా రా పవర్ ఇట్స్ కనెక్టెడ్ అనేది, ఇట్స్ బికాస్ ఆఫ్ దిస్. థ్రాటిల్ ఇంత ఇస్తే అంతే ఓపెన్ అవుతుంది. దట్స్ వై ఇట్స్ ప్యూర్ మెషిన్, దట్స్ వై దే కాల్ ఇట్ రా. అందుకే ఇట్స్ లైక్ మోర్ కనెక్టెడ్ టు యువర్ రైడింగ్. మీరు ఎలా దాన్ని నడుపుతున్నారో అన్ని మీ కంట్రోల్లో ఉంటుంది. దేర్ ఇస్ నో ఎలక్ట్రానిక్స్ టేకింగ్ కేర్. మొత్తం మీ చేతిలోనే ఉంది మీరు దాన్ని ఎలా నడుపుతారు అనేది. దట్స్ హౌ మచ్ కంట్రోల్ యూ గెట్ ఫ్రమ్ ఏ ఓల్డ్ నాన్ ఎలక్ట్రానిక్స్ బైక్.
ఇప్పుడు మనం ఎయిర్ ఫిల్టర్ అలా క్లీన్ చేశాక దాని తర్వాత అది డ్రై అవ్వాలి. డ్రై అయ్యాక దట్స్ వెన్ యూ కెన్ యాక్చువల్లీ లూబ్ ఇట్. మీరు లూబ్ చేశాకే దాన్ని లూబ్ చేయకుండా మీరు ఎయిర్ ఫిల్టర్ పెడితే ఏదైతే డస్ట్ చూసారో ఇప్పుడు ఎయిర్ ఫిల్టర్కి ఉన్నది అది మొత్తం థ్రాటిల్ బాడీలోకి వెళ్తుంది. థ్రాటిల్ బాడీలో ఎంటర్ అయిందంటే ఇట్ ఈస్ డైరెక్ట్లీ గోయింగ్ టు ది ఇంజన్. గాన్. మీ ఇంజన్ ఇంకా స్కామ్ అయిపోతుంది. సో మనం సీదా డైరెక్ట్ బిఎంసీ వాళ్ళదే డిటర్జెంట్ వాడుతున్నాం. సో పోసాక కొద్దిసేపు వదిలేదు అంతే కదా, కొద్దిసేపు వదిలేసి దెన్ అగైన్ వాటర్తో వాష్ చేసి అది డ్రై అవ్వగానే దట్స్ వెన్ విల్ యూస్ ది లూబ్. సో లూబింగ్ ప్రాసెస్ మీకు చూపిస్తా, దెన్ యూ విల్ నో యాక్చువల్లీ అది ఎలా లూబ్ చేయాలని ఇన్ కేస్ ఎవరైనా ఇంట్లో చేయాలనుకుంటున్నారు అంటే. అండ్ ఇంకొకటి, సో జనరల్గా ఇది నాన్ ఎలక్ట్రానిక్స్ ఉన్న బైక్ కాబట్టి సో థ్రాటిల్ ఫుల్ ఓపెన్ అయినప్పుడు ఫుల్లే ఓపెన్ ఉంటుంది. కానీ ఇప్పుడు మనకు వచ్చే కొత్త బైక్స్ ఎమిషన్ నార్మ్స్ వల్ల వెన్ ఎవర్ యూ ఓపెన్ ద థ్రాటిల్ అది 12,000 RPM దాకా ఇలా ఫుల్ ఓపెన్ ఉంటుంది. దాని తర్వాత ఇట్ విల్ స్టార్ట్ క్లోజింగ్ ఇలా. సో అక్కడ నుంచి యుల్ సీ ఏ పవర్ డ్రాప్. ఇట్స్ బికాస్ ఆఫ్ ది ఎమిషన్ నార్మ్స్ అండ్ పవర్ కూడా దాన్ని తగ్గించడం కోసం. సో ఎస్, అది ఇంకొకటి, దట్స్ వన్ థింగ్ ఐ గాట్ టు నో టుడే. సో మీరు ఎప్పుడైనా కానీ సో జనరల్గా 10R పవర్ కట్ అవ్వడం కానీ పవర్ రాకపోవడం మొత్తం దీనివల్లే. సో ఎప్పుడైతే మీరు దాన్ని ఎలిమినేట్ చేసేస్తారో ట్యూన్లోకి ఇలా క్లోజ్ అవ్వకూడదు 13,000 RPM అదంతా, దట్స్ వెన్ ద 10R పర్ఫార్మ్స్ అ లాట్ డిఫరెంట్. అందుకే నేను చెప్తా స్టాక్ 10R కంటే ఒక ట్యూన్డ్ 10R నుంచి వచ్చే డిఫరెన్స్ చాలా ఎక్కువ ఉంటుంది. సో బేసిక్లీ మీరు ఒక రా బైక్లో పవర్ అవుట్పుట్ తెచ్చుకుంటున్నారో దాంతో మ్యాచ్ చేస్తారు. దట్స్ వెన్ ద బైక్ యాక్చువల్లీ పర్ఫార్మ్స్. ఈ ఎమిషన్ నార్మ్స్ నుంచి కొంచెం దూరం ఉండాలంటే యూ విల్ హ్యావ్ టు ట్యూన్ యువర్ బైక్, యూ హ్యావ్ టు ట్యూన్ అ లాట్ ఆఫ్ స్టఫ్. అప్పుడైతేనే మీరు యాక్చువల్లీ లీటర్ క్లాస్ కొన్నా ఒక 600cc ఇన్లైన్ ఫోర్స్ ఏది కొన్నా కానీ దట్స్ వెన్ యూ విల్ యాక్చువల్లీ ఫీల్ ద డిఫరెన్స్ అండ్ పవర్ డిఫరెన్స్. యాక్చువల్ మీ బైక్ ఓపెన్ అయ్యి ప్రాపర్గా పర్ఫార్మ్ అయ్యేది అదే టైంలో. టిల్ దెన్ ఇట్స్ లైక్ ఫుల్లీ కంట్రోల్డ్ కామ్ బైక్. వన్స్ యూ చేంజ్ ఎవ్రీథింగ్ ఇంకా స్టార్ట్ అవుతుంది మీ బైక్. యాక్చువల్గా మీకు అర్థమవుతుంది బ్రో ఏం డిఫరెన్స్ వస్తుందని. అండ్ విల్ సీ ద డిఫరెన్స్. ఇప్పుడు మన ఎయిర్ ఫిల్టర్ క్లీన్ అయ్యాక యాక్చువల్లీ ఎయిర్ ఫిల్టర్ క్లీన్ అయినాక చాలా డిఫరెన్స్ వచ్చేస్తుంది బైక్లో జనరల్లీ. నేను ఇందాక మీకు అదే చెప్పిన బ్లాగ్లో నాకు ఎందుకు ఎయిర్ ఫిల్టర్ అనిపిస్తుంది, బికాస్ మీకు ఒకసారి ఎయిర్ ఫిల్టర్ పాడైనప్పుడు యుల్ నో ఆ డిఫరెన్స్. ఎందుకో బండి చోక్ అవుతున్నట్టు వియర్డ్గా పర్ఫామ్ చేస్తుంది. ఇప్పుడు వీఆర్ క్లీనింగ్ ది ఎయిర్ ఫిల్టర్. సో యాజ్ సూన్ యాజ్ ఇట్స్ డన్ దెన్ అవర్ బైక్ విల్ పర్ఫామ్ ఈవెన్ ఫాస్టర్. నేను అసలు ఇందాకలే సౌరభ్ అన్నకి చెప్తుండే క్లచ్ సెట్టింగ్ చేసినాకనే దిస్ బైక్ వాస్ పర్ఫార్మింగ్ ఇంకా పవర్ఫుల్గా ఉండే. అండ్ ఇప్పుడు ఎయిర్ ఫిల్టర్ క్లీన్ అయ్యాక ఇంకెంత పవర్ఫుల్ అవుతుందో ఐ వాంట్ టు చెక్ ఒకసారి. ఇప్పుడు యాక్చువల్ డిఫరెన్స్ వస్తుంది, ఎందుకంటే క్లచ్ సెట్టింగ్ మేము ఇన్ని రోజులు దీన్ని చేయలేదు. యాక్చువల్ క్లచ్ సెట్టింగ్ ఇప్పుడు చేసాం దీన్ని. నౌ లెట్స్ సీ ద డిఫరెన్స్ వైల్ రైడింగ్, ఎంత పవర్ ఇంకా ఎక్కువ బెటర్ అయింది అని. సో గైస్ మన ఎయిర్ ఫిల్టర్ ఆఫ్టర్ క్లీనింగ్ ఇవ్వండి, యూ గైస్ కెన్ సీ ద డిఫరెన్స్ ఎంత క్లీన్ అయిపోయిందని. చూస్తున్నారా, దీని నుంచి లైట్ ట్రాన్స్ఫర్ అయ్యేటప్పుడు మీకు అర్థమైపోవాలి. సో దీని లోపల నుంచి డస్ట్ చాలా ఈజీగా ఎంటర్ అవుతుంది. సో లూప్ సరిగ్గా లేదు అంటే మాత్రం మీ ఇంజన్ అయితే స్కామ్. ఇఫ్ యూఆర్ గెటింగ్ ఏ పర్ఫార్మెన్స్ ఎయిర్ ఫిల్టర్ ఎవ్రీ 3,000 లేదా 2,000 కిలోమీటర్ నన్ను అడిగితే యాక్చువల్లీ ఎక్కడైతే డస్ట్ ఎక్కువ వస్తుందో మీకు తెలుసా కదా, ఇట్లా లారీ ఏమైనా వెళ్తే డస్ట్ వచ్చింది, దాని తర్వాత చేంజ్ చేసేసుకోండి వెంటనే. ఐ మీన్ క్లీన్ ఇట్ ఆఫ్. లేదంటే మీ ఎయిర్ ఫిల్టర్ కూడా ఇదే పరిస్థితి పడుతుంది. మన రోడ్స్లో వీ కాంట్ ఈవెన్ హెల్ప్ ఇట్, ఏం చేయలేము. కన్స్ట్రక్షన్స్ ఎక్కడ పడితే అక్కడ అవుతున్నాయి. సో ఎస్, ఇది పర్ఫార్మెన్స్ ఎయిర్ ఫిల్టర్ ది సీన్. బట్ ఇఫ్ యూఆర్ గెటింగ్ ఏ స్టాక్ ఎయిర్ ఫిల్టర్, ఏదైతే పేపర్ ఎయిర్ ఫిల్టర్ ఉంటుందో దాన్ని మీరు క్లీన్ చేయలేరు. దాన్ని బేసిక్గా మొత్తం మార్చేసేయాలి, కొత్త ఫిల్టర్ వేయాలి. కానీ అదేంటంటే డస్ట్ లోపలికి పంపించే స్కోప్ లేదు, అది మొత్తం ఆపేస్తుంది. దాంతోపాటే మీకు కొంచెం పర్ఫార్మెన్స్ కూడా డ్రాప్ ఉంటుంది. ఇది ఎయిర్ ఎక్కువ ఇంటేక్ ఇస్తుంది, దాంతోపాటు డస్ట్ అని కూడా ఆపుతుంది. సో దట్స్ వన్ గుడ్ థింగ్ అబౌట్ ది పర్ఫార్మెన్స్ ఎయిర్ ఫిల్టర్స్. సో కొన్నిటికి యాక్చువల్లీ ఇలా స్ప్రే బాటిల్లో వస్తుంది, కొన్నిటికి యాక్చువల్లీ లూబ్ వస్తుంది. లూబ్ వచ్చినప్పుడు ఏంటంటే మీరు ఆన్లైన్లో ఒకసారి చెక్ చేయండి. ఇట్లా ఈ పోర్స్ లోపల ఒక్కొక్కటి స్ట్రేట్ లూబ్ వేయాలి, మరీ ఓవర్ లూబ్ చేయొద్దు, మరీ తక్కువ చేయకూడదు. దీనికి ఏంటంటే బెస్ట్ యాక్చువల్లీ స్ప్రే ఇస్ మోస్ట్ ఈజియెస్ట్. సో ఆల్ యూ హ్యావ్ టు డూ ఇస్ జస్ట్ స్ప్రే ఇట్ అలా. ఒకటే ఇట్స్ ఆల్రెడీ మొత్తం ఇంకా లూబ్ అయిపోయింది యాజ్ యూ కెన్ సీ. సో ఇది చాలా స్టిక్కీ లూబ్ ఉంటుంది, ఏ డస్ట్ వచ్చినా ఏమొచ్చినా దీనికే స్టిక్ అయిపోతుంది. ఇట్ వోంట్ లెట్ ఇట్ పాస్ త్రూ ఇట్, సో దట్ మన ఇంజన్ కూడా వెళ్ళకుండా కొంచెం సేఫ్ ఉంటాం. సో బాయ్స్ ఫుల్లీ క్లీన్డ్, ప్రాపర్ మొత్తం ఎక్కడెక్కడైతే ఆయిల్ స్టెయిన్స్ ఉన్నాయో అన్నీ క్లీన్ చేసి దీన్ని క్లీన్గా పెట్టాం. ఇది పెట్టేసినాక విల్ ఫిట్ ది ఎయిర్ ఫిల్టర్. సో గైస్ బైక్ క్లీన్ అయిపోయింది. లిటరల్లీ మేము చాలా క్లీన్ చేసినాం లోపల అంతా కూడా. సో మీకు చూపించిందే. తర్వాత ఎయిర్ బాక్స్ కూడా మొత్తం ఓపెన్ చేసి కింద క్లీన్ చేసి అవన్నీ చేసి అక్కడ చిన్న ఆయిల్ లీకేజ్ ఉండే అనమాట, ఎయిర్ వాల్వ్ సంథింగ్ రిలేటెడ్ టు ఎయిర్ ది థింగ్ ది. సో అది కూడా కొద్దిగా టైట్ చేసినాం. సో ఇప్పుడు బైక్ టెస్ట్ చేయడానికి వచ్చినాం. ఇక్కడ బెస్ట్ పార్ట్ ఏంది తెలుసా, ఇక్కడ ఒకటి ఏంటంటే విష్ణు అన్నతో కూర్చొని యూ క్యాన్ వర్క్ ఆన్ యువర్ బైక్, కూర్చొనేసి ప్రతిదీ చూసుకుంటూ అన్న ఎక్స్ప్లెయిన్ చేస్తూ లైక్ మొత్తం అవగొట్టుకునేసి ఎక్స్ప్లెనేషన్ వగేరా మొత్తం అయిపోయాక లైక్ టుడే ఐ లెర్న్ అ లాట్ ఆఫ్ స్టఫ్. నేను కూడా చాలా నేర్చుకున్నా ఈరోజు బైక్ గురించి, లైక్ వాల్వ్ క్లియరెన్స్. ఇప్పుడు నేను సొంతంగా ఇంట్లో థ్రాటిల్ బాడీ క్లీన్ చేసుకోవాలి
చేసుకోవాలన్నా, లేదు అంటే ఎయిర్ ఫిల్టర్ క్లీన్ చేసుకోవాలి అన్నా, లైక్ అ లాట్ ఆఫ్ స్టఫ్ అని చెప్పొచ్చు. బైక్ ఫీల్స్ ఓపెన్డ్ బ్రో, లిటరలీ ఓపెన్ ఫీల్. ఇప్పుడు బైక్ లిటరలీ ఊపిరి తీసుకుంటుంది. ఎంత డస్ట్ ఉండేది తెలుసా ఎయిర్ ఫిల్టర్ లో. సో ఇంకా మనకు పూర్తిగా ఇష్యూ తెలీదు, లైక్ థ్రాటిల్ బాడీలోనే ఇష్యూ ఉందా, లేదంటే ఫ్యూల్ ఇంజెక్టర్స్ లోనే ఇష్యూ ఉందా, వాట్ ఈస్ ద యాక్చువల్ ఇష్యూ తెలీదు. ఇప్పుడు మనం బండి నడిపాక ఇఫ్ ఇన్ కేస్ ఇట్ క్లియర్స్ అవుట్, ఏం లైక్ మనకి ఎట్లా పర్ఫార్మెన్స్ ఇష్యూ వచ్చిందో అదేం రాలేదు అంటే దాని అర్థం ఇట్ ఈస్ యాక్చువల్లీ ప్రాపర్లీ సెట్ అయిపోయినట్టే. సో ఇప్పుడు మనం బండి నడిపాక పర్ఫార్మెన్స్ వగేరా వగేరా మొత్తం సెట్ అయిపోయిందంటే దాని అర్థం ద బైక్ ఈస్ వర్కింగ్ వెరీ క్లీన్ అండ్ గుడ్. సో నో వీల్ హ్యావ్ టు చెక్ దట్. సెకండ్ గేర్లో పెట్టి ఒకసారి థ్రాటిల్ ఇద్దాం. అప్పటికి అది అలా స్టక్ అవుతుందంటే దేర్ మైట్ బి ఇష్యూ విత్ ద స్పార్క్ ప్లగ్ ఆర్ ఎల్స్ ఫ్యూల్ ఇంజెక్టర్. ఏం లుక్ ఇచ్చినావురా, సిగ్నల్ పని చేయవు మన దగ్గర సగము. ఇక్కడ సిగ్నల్ మోస్ట్ ఇంపార్టెంట్. ఒకటి ఇష్టం వచ్చినా ఆడిపోతున్నాడు. సో నౌ లెట్స్ గివ్ థ్రాటిల్ అండ్ సీ. ఓకే, సో ఇంకా అదైతే ఉంది. సో ఇట్స్ ఐ డోంట్ థింక్ అది ఉత్త దాని రిలేటెడ్ థింగే. ఇప్పుడు ఇట్ మైట్ బి ఫ్యూల్ ఇంజెక్టర్ ఆర్ ఎల్స్ ఇట్ మైట్ బి స్పార్క్ ప్లగ్. ఈ రెండిట్లో ఏదో ఒకటి. సో విల్ గెట్ దట్ థింగ్ ఆల్సో సార్టెడ్. బట్ బైక్ ఫీల్స్ అ లాట్ పవర్ఫుల్, స్మూత్ అండ్ స్వీట్. లెట్స్ సీ. పుల్ ఇచ్చి జరగండి. బా 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 ఐ కెన్ ఫీల్ బ్యాక్ టు బ్యాక్ వదులుతుంది, ఫ్లేమ్స్, పాప్స్ అండ్ ఆల్. సో బైక్ ప్రాపర్గా టోటల్ క్లీన్ అయితే అయిపోయింది. నాకు ఇప్పుడు ఆ థ్రాటిల్ బాడీది చూశాను కదా, లైక్ కేబుల్ తోటి థ్రాటిల్ ఎంత ఇస్తుంది, ఎంత ఓపెన్ అవుతుందో నాకు కళ్ళల్లో విజువల్స్ అదే వస్తుంది. లైక్ ఇఫ్ ఐఎమ్ ఓపెనింగ్ మై థ్రాటిల్ ఐ కెన్ ఫీల్ ఇట్కి అది ఎంత ఓపెన్ అవుతుంది. లైక్ ఇప్పుడు మొత్తానికి నా బైక్ ఓపెన్ చేశాక దాని మెకానిజం మొత్తం నేను సొంతంగా చూశాక నోకి నా బైక్లో ఏమేమి ఎక్కడెక్కడ ఏం నడుస్తుంది. ఇప్పుడు నా బండి ఇలా 10 స్పీడ్ అది వెళ్ళాలి అంటే దానిలో కూడా ఏమేమి థింగ్స్ ఆర్ హ్యాపెనింగ్ అనేది నా ఐ కెన్ సీ ఇట్, ఐ కెన్ ఫీల్ ఇట్. ఈ బైక్తో బిగ్గెస్ట్ హెడేక్ ఏంటంటే యూటర్న్, లాంగెస్ట్ యూటర్న్ తీయాల్సి వస్తుంది. అది ఎందుకు అట్లా చోక్ అవుతుందో చూద్దాం. నాకేంటంటే అది ఇష్యూవో లేదంటే నేను ఇంతవరకు ఎప్పుడు ఇలా సెకండ్ గేర్లో పెట్టి అలా ఫుల్ థ్రాటిల్ ఇయ్యలే. సో అది ఇష్యూనా లేదంటే ట్యూన్ లో ఎండ్, ఆబ్వియస్లీ లో ఎండ్ ఉండదు బైక్లో. సో ఇట్ ఈస్ చోకింగ్ అండ్ ఇట్ ఈస్ టేకింగ్ టైమో నాకు తెలీదు. సో నాకేంటంటే ఇలాంటిది ఏమైనా అనిపించినప్పుడు ఇలాంటి చిన్న చిన్న ఇష్యూస్ దీనిలో చాలా పెద్దగా అయిపోయి లేటర్ ఆన్ అది కొంచెం పెద్ద హెడేక్ అయిపోతుంది. సో జస్ట్ వాంటెడ్ టు చెక్ అవుట్కి. నాకు ఇప్పుడు ఏమనిపిస్తుంది అంటే మేము అన్నీ చెక్ చేసినాం, సో ఎవ్రీథింగ్ ఈజ్ క్లియర్. నాకు ఇప్పుడు అనిపించేది ఏంటంటే బేసిక్గా దీనిలో లో ఎండ్ ఆబ్వియస్లీ 2,000-3,000 RPMలో ఉండదు కదా. సో మేబీ బైక్ ఈజ్ చోకింగ్ దేర్. ఎందుకంటే ఇవ్వండి ఇలా నార్మల్గా థ్రాటిల్ ఇస్తే ఇష్యూ లేదు, ఇలా ఫుల్ థ్రాటిల్ ఇస్తేనే ఆ ఇష్యూ ఉంది. అదొకసారి కనుక్కొని ఐ విల్ గివ్ యూ గైస్ ది అప్డేట్ అసలు ఏంది ఇష్యూ అని. బికాజ్ వీడియోలో కూడా రికార్డ్ అయిపోయింది కాబట్టి నో ఈవెన్ విష్ణు అన్న విల్ హ్యావ్ ఎ క్లియర్ ఐడియా. బైక్ ఈజ్ ఫ్రీకింగ్ స్క్రీమింగ్. బా 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 బా. అండ్ ఇంకోటి ఏంటి సార్, బైక్ ఈజ్ రన్నింగ్ ఫ్రీకింగ్ స్మూత్. పాపం దీని ఇది ఇన్ని రోజులు చోకే చచ్చిపోయింది ఇది అన్న చూసాక. మేబీ అది లో ఎండ్ ఇష్యూ, నేను థ్రాటిల్ ఎక్కువడం వల్ల అలా అవుతుంది అంటే మాత్రం దెన్ వీఆర్ ఆల్ గుడ్. బైక్లో యాక్చువల్లీ ఇష్యూ ఏం లేదు. మేబీ నేనే చిన్నగా కొంచెం ఎక్కువ టెన్స్ అయిపోయానేమో. అఫ్కోర్స్ ఈ బైక్స్కి చిన్నగా ఏమైనా అయినా కూడా కొంచెం గుండెకి పెయిన్ వస్తుంది. సో ఐ జస్ట్ వాంటెడ్ టు మేక్ షూర్ నేను క్లియర్ ఉండే నా వైపు నుంచి అని చెప్పేసి ఐ చెక్. అండ్ లక్కీలీ మంచిగా అయింది చెక్ చేసినందుకు. ఎయిర్ ఫిల్టర్ అయితే టోటల్ డస్టీ అయిపోయింది. బట్ ఎస్ ఎయిర్ ఫిల్టర్ కూడా క్లీన్ చేసేసి అండ్ ఎయిర్ ఫిల్టర్ అట్లా అయ్యింది ఆల్రెడీ అని నాకు అర్థమైపోయింది. అది ఎయిర్ ఫిల్టర్ కొంచెం బండి చోకి నడుస్తుండే, అప్పుడు అర్థమైపోయింది దీనిలో ఎయిర్ ఇంటెక్ సరిగ్గా వెళ్ళట్లేదు. ఐ హ్యావ్ టు గెట్ ఇట్ డన్ అని. నెక్స్ట్ టైం నేను ఏం చేస్తానంటే బెంచ్ బ్రేక్ వచ్చేసి కూర్చొని నేను సొంతంగా చేసుకుంటా వితౌట్ విష్ణు అన్న హెల్ప్ చేసుకొనేసి. ఇన్ కేస్ ఏమైనా అక్కడ మిస్టేక్ ఏమైనా చేస్తే ఎట్లయినా విష్ణు అన్న ఉంటాడు కాబట్టి హీ విల్ టేక్ కేర్. సో ఐ జస్ట్ వాంట్ టు గో, నా సొంతంగా వెళ్ళి ఐ వాంట్ టు ఎక్స్పెరిమెంట్ అండ్ లెర్న్ హౌ టు రిపేర్ మై ఓన్ బైక్స్. ఒక్కసారి నేను అది నేర్చేసుకున్నాను అంటే నేను ఏం బండి కొన్నా కూడా నాకు ఫరక్ పడదు. వన్స్ ఐఎమ్ వర్కింగ్ ఆన్ అన్ ఇన్లైన్ 4 ఐ క్యాన్ వర్క్ ఆన్ అ లాట్ ఆఫ్ బైక్స్ ఎక్సెప్ట్ డుకాటీస్ ఆర్ ఎనీ ఇటాలియన్. మిగతా బైక్స్ అన్నిటి కూడా ఐ గెస్ ఐ క్యాన్ వర్క్ ఆన్ ఇట్. క్రేజీ బ్రేక్స్. ఐఎమ్ రియల్లీ హ్యాపీ తెలుసా. మీ బైక్ మీరు సొంత కళ్ళతో రిపేర్ అవుతూ మొత్తం క్లీన్ చేసుకొని
అనేసి ఇలా కొత్తగా ఫ్రెష్గా ఫిట్ చేసినప్పుడు అసలు ఆ ఫీల్ వేరు. దీనిలో కొన్ని స్క్రూస్ ది థ్రెడింగ్ పోయింది, థ్రెడింగ్ సెట్ చేసేసి స్క్రూ పెట్టేసినాం. అండ్ దీనికి యాక్చువల్లీ డ్రైన్ పైప్ లేకుండే, ట్యాంక్ కింద డ్రైన్ పైప్స్ గాయబ్ లేనే లేదు. ఒక డ్రైన్ పైప్ వస్తే బయటకు వచ్చేసి వేలాడుతుండే. సో కొత్త డ్రైన్ పైప్స్ కొని కొత్త డ్రైన్ పైప్స్ పెట్టాం. ఆ బిట్స్ అండ్ పీసెస్ ఎప్పుడైతే ఇప్పుడు బేసిక్ ఒక్కొక్క పజిల్ పెట్టేటప్పుడు మనం పజిల్లో అన్ని బిట్స్ అండ్ పీసెస్ కలిపాక ఒక మొత్తం పజిల్ అయిపోతే సాటిస్ఫాక్షన్ ఉంటుంది కదా. సేమ్ థింగ్ దీనిలో ఒక్కొక్కటి ఇలా చిన్న చిన్న మైన్యూట్ డీటెయిల్స్ కూడా ప్రతిదీ చూసుకొని ప్రాపర్గా ఫిక్స్ చేశాక అసలు ఆ ఫీలే వేరే ఉంది. లైక్ ఐఎమ్ రియల్లీ హ్యాపీ. సో గైస్ బైక్ టెస్టింగ్ అదంతా కూడా అయిపోయింది, ఆన్ చేస్తా, గోయింగ్ హోమ్. సో అసలు సీన్ ఏందో చెప్తా. అసలు క్రేజీ ఇదైతే అనుకుంది ఒకటి, అసలు ఉన్నది ఒకటి. మేమైతే ఇంకా సో జనరల్గా నా బండికి వచ్చిన ఇష్యూ ప్రకారం అయితే ఫ్యూల్ ఇంజెక్టర్స్లో సంథింగ్ ఏదో ఇష్యూ ఉంది. సో వీ హ్యావ్ టు రీప్లేస్ ది ఫ్యూల్ ఇంజెక్టర్స్ అనుకునేసి ఒక పర్స్పెక్టివ్. ఒక సెకండ్ సో స్పార్క్ ప్లగ్ ఇష్యూ ఉండొచ్చు, స్పార్క్ ప్లగ్ మిస్ ఫైరింగ్ అయినా అవుతుంది, లేదంటే ఒక స్పార్క్ ప్లగ్ పని చేయట్లేదు అందుకే అలా అవుతుంది అనుకున్నాం. దెన్ పోనీ థ్రాటల్ ఓకే అది కూడా కాదు. సో దెన్ ఏంటి థ్రాటల్ బాడీ ఇష్యూ అనుకున్నాం. థ్రాటల్ బాడీలో డస్ట్ ఎక్కువ ఉండడం వల్ల థ్రాటల్ బాడీ ఏమో క్లీన్ ఉంది, ఓకే చూసాం. ఎయిర్ ఫిల్టర్ అయితే టోటల్లీ ఫుల్ ఇట్లా మడ్ ఉండే, మీరు ఆల్రెడీ వీడియోలో చూశారు కాబట్టి 2 సెకండ్స్ ఆగాలి మీరు. సో ఎస్ పెట్టాక కూడా ఐ హ్యాడ్ దట్ లో ఎండ్ కథింగ్. అరే ఏం జరుగుతుంది, అది ఏమై ఉంటుంది అది ఇది అనుకుంటే లాస్ట్కి తెలిసింది ఏంటంటే ఇట్ ఈస్ నాట్ రిలేటెడ్ టు ద ఇంజన్ ఆర్ ఎనీథింగ్ రిలేటెడ్ టు థ్రాటల్ బాడీ అది ఇది. ఇట్ ఈస్ రిలేటెడ్ టు ది చైన్. బేసిక్గా నా చైన్ లైఫ్ అయిపోయి వచ్చింది. సో చైన్ లైఫ్, స్ప్రాకెట్స్ అండ్ ద రబ్బర్ హబ్ ఏదైతే ఉంటుందో రేర్ వీల్కి అది, అండ్ ఫ్రంట్ స్ప్రాకెట్, ఈ 4 థింగ్స్ చేంజ్ చేయాలి నేను. సో ఈ 4 థింగ్స్ కొంచెం బేసిక్గా వేరంటారు కదా, మనం కొన్నప్పటి నుంచి అది చేంజ్ చేయలేదు. సో అది పాడైపోయింది అనమాట. సో అదొకటి మనం రీప్లేస్ చేసుకోవాలి. అండ్ అవి రీప్లేస్మెంట్ ఒక 18,000 to 18,600 పడుతుంది విత్ స్ప్రాకెట్స్ అండ్ న్యూ చైన్, లైక్ ప్రాపర్ వెరీ గుడ్ క్వాలిటీ చైన్. ఆ చేంజ్ చేసేటప్పుడు కూడా మీకు చూపిస్తాను ఏం చైన్ వాడుతున్నాం, ఎందుకు ఇది వాడుతున్నాం అదంతా కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అండ్ ఇంకొకటి వచ్చేసి దీని ఏదైతే కోన్ సెట్ ది బేరింగ్స్ ఉంటుందో ఆ కోన్ సెట్ బేరింగ్స్ కూడా వేరౌట్ అయిపోయినాయి. సో అది ఇంకొక 5,000. సో కోన్ సెట్ బేరింగ్స్ ఆల్సో హ్యాస్ టు బి రీప్లేస్డ్. దానివల్ల నా బండి హ్యాండ్లింగ్ కొంచెం ఫ్లికబుల్గా ఉండదు, ఇట్లా ఈజీగా ఫ్లిక్ చేయలేము, కొంచెం హెవీ అనిపిస్తుంది, కొంచెం లైక్ ఇట్ ఫీల్స్ లైక్ ప్రాపర్ ఒక బర్రెని మోస్తున్నట్టే ఉంటుంది లెఫ్ట్ రైట్ చేయాలంటే. సో ఆ బేరింగ్స్ మనం ఒకసారి చేంజ్ చేసేసుకున్నాం అంటే ఇట్స్ డన్, ఆల్ క్లియర్. నా బైక్లో ఎవ్రీథింగ్ ఈజ్ డన్. నా ఫేరింగ్ ది బోల్ట్స్ అవన్నీ కూడా వస్తున్నాయి. సో ఫుల్ లిటరలీ దిస్ విల్ బి వన్ ఆఫ్ ది క్లీనెస్ట్ బైక్స్, టచ్ వుడ్. సో అంతా క్లియర్ అవుట్ చేసి అంతా క్లీన్ చేసేయాలి. సో ఇదంతా ప్రాసెస్ కూడా నేను మీకు చూపిస్తాను. ఎవ్రీథింగ్ విల్ బి రికార్డెడ్. మేము చేసేటప్పుడు కూడా ప్రతి ఒక్కటి వి విల్ రికార్డ్ ఇట్. సో ఇట్స్ గోయింగ్ టు బి ఎ వెరీ గుడ్ లవ్లీ అండ్ ఇన్ఫర్మేటివ్ సిరీస్ లాగా అనుకోండి. అండ్ ఇంకొకటి ఏంటంటే యాక్చువల్లీ సూపర్ బైక్స్ ఆర్ నాట్ వెరీ కాంప్లికేటెడ్ టు వర్క్ ఆన్. ఈరోజు చూశాను కదా, ఇంట్లో కూర్చొని ప్రాపర్ టూల్స్, సరైన టూల్స్ ఉంటే ఇంట్లో కూర్చొని మీరు హ్యాపీగా దీన్ని సెట్ చేసేసుకోవచ్చు. మెయిన్ ఇష్యూ వచ్చేసి టూల్స్ ఉండాలి. టూల్స్ ఉంటే చాలు, మీరు ఇంట్లో కూర్చొని మీ సూపర్ బైక్ని మీరు రిపేర్ చేసుకోవచ్చు, సర్వీస్ చేసుకోవచ్చు, అంత సింపుల్ ఉంది. సో యా ఐఎమ్ స్టిల్ లెర్నింగ్ ఫ్రమ్ విష్ణు అన్న దగ్గర కూర్చొని మొత్తం అన్ని డౌట్స్ అన్ని క్లియర్ చేసుకున్నా. సో దేర్ ఇస్ అ లాట్ ఆఫ్ స్టఫ్ వీ స్టిల్ నీడ్ టు లెర్న్. సో మెల్లమెల్లగా వీఆర్ అప్గ్రేడింగ్ అవర్ స్కిల్స్. దాంతోపాటు ఐ వాంట్ యూ గైస్ టు ఆల్సో లెర్న్ అ లాట్ ఆఫ్ న్యూ స్కిల్స్ అనమాట. అండ్ ట్యూనింగ్ గురించి కూడా చాలా నేర్చుకున్నా. నేను మీకు అది కూడా సపరేట్ బ్లాగ్ చేస్తాను. అసలు ట్యూనింగ్ ది సీన్ ఏందనేసి ప్రాపర్ బ్లాగే చేస్తాను నేను. అది చిన్న టాపిక్ కూడా కాదు యాక్చువల్లీ. సో యా అది సీన్. నాకు ఈరోజు వచ్చిన నాలెడ్జ్కి ఐ ఫెల్ట్ లైక్ ఐ షుడ్ షేర్ ఇట్ విత్ యూ గైస్. దెర్ ఈస్ అ లాట్ ఆఫ్ స్టఫ్, చాలా ఉంది ఎక్స్ప్లెయిన్ చేసేది. ఈ బ్లాగ్లో కాదు, బట్ మనం నెక్స్ట్ బ్లాగ్లో మాట్లాడుకుందాం దాని గురించి. సో గైస్ ఇంకొకటి ఏంటంటే ఈ సూపర్ బైక్స్ ఆర్ నాట్ మెంట్ ఫర్ ఇండియన్ రోడ్స్, లేదంటే నాట్ మెంట్ ఫర్ ఈవెన్ ట్రాఫిక్స్ అని చెప్పొచ్చు. ఈ బైక్స్ ఎస్పెషల్లీ హైవేస్ లేదా ట్రాక్కి వాడుకోవడమే ది బెస్ట్ టు బి ఆనెస్ట్. ఇది ఎందుకంటే నేను ఇప్పుడు అన్నతో మాట్లాడుతుండే, అన్న చెప్తుండే వీటిని మనం సిటీలో ఎక్కువ తీసి దీని ఇంజన్ ఓవర్ హీట్ చేయడం కానీ దీన్ని క్లచ్ కానీ ఇవంతా సిటీ ట్రాఫిక్ అయితే అస్సలు సెట్ కానీ బండి బేసిక్గా చెప్పాలంటే. అంతేకాదు ఇప్పుడు సిటీ డస్ట్లో దీన్ని ఎక్కువ తిప్పితే దీని ఎయిర్ ఫిల్టర్, థ్రాటిల్ బాడీ కూడా బేసిక్గా పాడైపోతూ ఉంటుంది ఆవు అంటే ఫర్ ఎవ్రీ 2,000 to 3,000 kilometers బికాజ్ ఈజ్ ర్యామ్ ఎయిర్ ఇంటేక్ బైక్స్.
సో సిగీత డస్ట్ ఏదైతే ఉంటుందో అది డైరెక్ట్ ఈ బైక్ ఎయిర్ బాక్స్కి వెళ్ళిపోతుంది. అండ్ ఇంకొకటి ఏంటంటే మీరు సూపర్ బైక్ని ఎంత నడిపితే మీకు రన్నింగ్ కాస్ట్ అంత పెరుగుతుంది. మీరు ఎంత నడిపితే అంత తొందరగా బ్రేక్స్ మార్చాలి, టైర్స్ మార్చాలి, ఇంజన్ ఆయిల్ సర్వీస్, ఎయిర్ ఫిల్టర్ క్లీనింగ్ వగేరా వగేరా అంత ఎక్స్పెన్సివ్ అవుతుంది. మీరు దీన్ని బేసిక్గా సండేస్ తీయడం, సాటర్డేస్ తీయడం, మంత్లీ ఒక 3-4 టైమ్స్ తీయడము, అప్పుడప్పుడు ట్రాక్ డేస్కి తీయడం అంతే. దీన్ని అలా పెట్టుకునేసి మీరు ఒక సెకండరీ బైక్ కొనుక్కోవాలి. ఎస్పెషల్లీ ఇఫ్ యూర్ ఓనింగ్ ఏ బైక్స్ లైక్ దిస్, బెటర్ టు హ్యావ్ ఎ సెకండరీ బైక్ ఆర్ ఏ కార్ ఇంట్లో ఉంటే. సో జనరల్గా తిరిగితే దానిలో తిరగాలి. దీస్ ఆర్ ఓన్లీ ఫర్ హైవేస్ అండ్ ట్రాక్. ఒక్కొక్క బండికి ఒక్కొక్క పర్పస్ ఉంటుంది. మీరు ఏడీవీ తీసుకుంటే దాన్ని ఇక్కడ నడుపుకోవచ్చు. కానీ మెయిన్ థింగ్ ఏంటంటే హయ్యర్ కెపాసిటీ సీసీ సూపర్ బైక్స్ ఇవన్నీ ఒక్కొక్క బైక్ను ఒక్కొక్క టెరెన్కి ఒక్కొక్క కేటగిరీకి రిలీజ్ చేస్తారు కదా. దీస్ ఆర్ మెంట్ ఫర్ ట్రాక్. సో ఇవి ట్రాక్లోనే హ్యాపీ ఉంటాయి. అండ్ ఈ బైక్స్ హై రేవింగ్ ఇంజిన్స్ అనమాట. సో అట్లీస్ట్ వీక్కి ఒక్కసారైనా దీన్ని అట్లీస్ట్ ఇలా హై థ్రాటిల్కి తీసుకెళ్ళాలి, హై ఆర్పిఎమ్స్కి. ఊరికే ఏదో నాకు కొనుక్కున్న సూపర్ స్పోర్ట్ కావాలని కానీ మెల్లంగా వెళ్తుంటే నడవదు. These bikes are meant to do high speeds. So ఈ బైక్ ఈజ్ సపోజ్ టు బీ ఇన్ దట్ గుడ్ రెవ్ బ్యాండ్. అప్పుడే దీని ఇంజిన్ చాలా హ్యాపీ ఉంటుంది, ఇంకెక్కువ బెటర్ పర్ఫామ్ చేస్తుంది. సో ఇదంతా ఉంటుంది అనమాట. సో ఇఫ్ యూ ఎనీ వన్ ఆఫ్ యూర్ ప్లానింగ్ టు బై ఏ లీటర్ క్లాస్ సూపర్ బైక్ ఆర్ సంథింగ్, ఇంట్లో మాత్రం ఒక సెకండరీ బైక్ ఉంచుకోండి. దాన్ని అమ్మేసి తీసుకోకండి. ఇది మీ సింగిల్ బైక్. ఇదే మీరు కొంచెం ఆఫీస్కి వెళ్ళాలన్నా, సండే రైడ్స్కి వెళ్ళాలన్నా, టూరింగ్ చేయాలన్నా కూడా డోంట్ రిలై ఆన్ దిస్. మీరు ఒక సెకండరీ బైక్ పెట్టుకోవడం ఇస్ మ్యాండేటరీ. ఇది అడ్వెంచర్ కాదు, సూపర్ స్పోర్ట్కి మాత్రమే చెప్తున్నా స్పెసిఫిక్గా. సో యా, సో ఐ వాంట్ టు ఎండ్ మై వ్లాగ్ నౌ. సో yes, that's it for today's video guys. Thank you so much for watching. Please do like, share and subscribe. It's about spreading the love and the